కాలం పాఠం నేర్పుతుంది. ఆ పాఠాలు గ్రహించకుండా దాని వెనక రాజకీయమే చేస్తూ కూర్చుంటే కొంతకాలానికి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకంలో వైసీపీ హయాంలో బోలెడంత అవినీతి జరిగింది, అది కనుక్కోవడం కూడా కష్టమవుతోంది అంటూ నిన్న అసెంబ్లీలో మాట్లాడుకొచ్చారు. పాయింట్ అదే, ఉపాధి హామీ అనేటటువంటిది ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి దోచిపెట్టేటటువంటిది అంటాం. అంత పచ్చి అబద్ధం. గ్రౌండ్ లెవెల్ దోపిడీనే తప్పించి అది పార్టీల అధినాయకత్వాలు తినడానికి ఏముండదు. అసలు ఉపాధి హామీ అనేదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కాదు, దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తుంది. ఏదైతే పని నిజంగా పని అవసరమైనటువంటి చోట్ల పనికి ఇవ్వడం ఉపాధి హామీ అవ్వాలి. కానీ ఇది ఒక హక్కుగా మారిపోయి ఉపాధి హామీ కిందన పని చేసినా చెయ్యకపోయినా డబ్బులు ఇవ్వడం జరిగిపోతుంది. ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు అక్కడ అవినీతి జరిగిందని, ఇక్కడ ఒక కాలువ కడతామన్నారు, కట్టినట్టు రికార్డులో చూపించారు. డబ్బులేమో ఉపాధి హామీ కింద కేంద్రం డబ్బులు ప్లస్ ఈ కూలీలకు ఇచ్చే డబ్బులు ఇచ్చేశారు. ఇప్పుడు లోకల్గా చెక్ చేశారు, అక్కడ అది ఉండదు. జగనోళ్ళు అప్పట్లో బిల్లు ఆపింది కూడా అందుకే. తెలుగుదేశం హయాంలో అప్పుడు 2014-19 మధ్యలో కట్టామని చెప్పి కనబడాల 100కి 80%. ఆ కనబడిన దాన్ని అతను బిల్లులు ఆపాడు. బట్ నువ్వు రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నావు అని మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అదే వాళ్ళు చివరికి కోర్టులకు వెళ్ళి బిల్లులు తెప్పించుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో పని జరగల. అదే సందర్భంలో ఈ దొరుకుతున్నాయి కాబట్టి పనికి పోయేవాళ్ళు నాకు ఇష్టమైతే పోతా లేకపోతే లేదన్నట్టు పోయారు. ఫలితం ఏమైపోయింది? మనుషులు దొరకట్లా, వ్యవసాయ కూలీలు దొరకరు, భవన నిర్మాణ కార్మికులు దొరకరు. ఇట్లాగా ఎక్కడికక్కడ కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఉపాధి హామీని గురించి రాజకీయాలు చేయడం అని ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, వ్యవసాయానికి అనుసంధానం చేసి చూడండి. దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి ఒప్పుకుంటారేమో చూద్దాం. రైతు క్షేమం కోరుతున్నాం కదా మనం, నేనైతే కోరుకుంటాను మంచిగా జరగాలి. కానీ ఉపాధి హామీ కూలీల సంఖ్య రైతుకి 10 ఎంతలు ఎక్కువ ఉంటుంది, లేదా 100 ఎంతలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కనుక ఉపాధి హామీ తీస్తేనేమో ఓట్లేయరు, అలాగని ఇచ్చారని ఓట్లేయరు. తీస్తే శాంతం సెత్తొత్తాం, ఇచ్చారని చెప్పి ఓట్లేమయ్యారు. కానీ నష్టపోతున్నది అనవసరంగా ప్రజల సొమ్ము పోతుంది. అలాగే చివరికి దానివలన ప్రజల మీద అదనపు భారము పడుతోంది.